హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ లిఖిత. చిన్నప్పటి నుంచి ఆవు పాలని మన డైట్లో ముఖ్యమైన భాగంగా చూస్తూ ఉంటాం. మరి ఆవు పాల వల్ల మన శరీరానికి ఎన్నో రకాల న్యూట్రియంట్స్ని అందజేస్తూ ఉంటుంది, కాల్షియం కానీ ప్రోటీన్ కానీ. మరి అసలు ఆవు పాలని మనం ఎంత మోతాదులో తీసుకోవాలి రోజులో? ఇకపోతే కొంతమందికి డౌట్స్ ఉంటాయి, చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏ టైంలో ఇవ్వాలి పాలు, ఎంత ఇవ్వాలి అని. మరోవైపు కొంతమంది లాక్టోస్ ఇంటాలరెన్స్ కూడా ఉంటూ ఉంటారు, హై కొలెస్ట్రాల్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అసలు ఈ ఆవు పాలను తీసుకోవచ్చా? ఇకపోతే కొంతమంది మనల్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు, మంచిగా పాలు తాగి పడుకో, మంచిగా నిద్ర వస్తుంది అంటూ ఉంటారు. అదంతా నిజమేనా? సో వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించడానికి, సైంటిఫిక్ ఆన్సర్స్ ఇవ్వడానికి మన సాక్షి స్టూడియోలో జాయిన్ అవుతున్నారు డాక్టర్ సయ్యద్ సాదిక్ అలీ అఫన్, కన్సల్టెంట్ బేరియాట్రిక్ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జన్ ఫ్రమ్ కామినేని హాస్పిటల్స్, కింగ్కోటి. So let's welcome him and know more details about ఈ cow milk importance ఏంటి, ఎలా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందో. రైట్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ మన కౌ మిల్క్ మీద మాట్లాడుకునే ముందు ఒక యాంగ్షియస్ అండ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనిపించింది, బేసిక్ క్వశ్చన్ లాగా కూడా అనుకోవచ్చు. ఏంటంటే మనం పాలు కానీ కూల్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు కానీ వాటర్ తాగినప్పుడు కానీ మనం గొంతులో తీసుకుంటాం కదా, అది లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ప్రభావితం చేస్తుంది? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ దట్ ఆవు పాలు ఎలా మనకి హెల్ప్ చేస్తుందో చెప్పగలుగుతారా? బేసికలీ ఏదైనా లిక్విడ్స్ ఫామ్లో మనం తీసుకున్నప్పుడు అది స్టమక్లో వెళ్ళిన తర్వాత అబ్జార్ప్షన్ అనేది లెవెల్ వైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్టమక్లో వచ్చేసి కొన్ని మినరల్స్ అబ్జార్బ్ అవుతాయి. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ డియోడినం. ఆ డియోడినంలో కొన్ని ఎట్లాంటి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది దాంట్లో అవుతుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఐలియంలో వచ్చేసి B12 అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటెస్టైన్ హ్యాస్ అ డిఫరెంట్ అబ్జార్ప్షన్ లెవెల్స్. ప్రతి ఒక్క ఇంటెస్టైన్ ఒక్కొక్క పార్ట్లో వచ్చేసి ఒక్కొక్క మినరల్స్ అబ్జార్ప్షన్ కానీ వైటమిన్స్ కానీ ఏదైనా కానీ డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందా? అంటే ఇప్పుడు నీళ్లు తాగితే వేరే రకంగా అబ్జార్బ్ చేస్తుంది. డెఫినెట్లీ అలాగే ఆవు పాలు కూడా డెఫినెట్లీ. ఇప్పుడు ఏంటిదంటే మోషన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ దాటి లార్జ్ ఇంటెస్టైన్లో వెళ్ళే వరకు లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్లో వెళ్ళంగానే ఆ వాటర్ అనేది అబ్జార్ప్షన్ అనేది కోలాన్ చేసుకుంటుంది లార్జ్ ఇంటెస్టైన్. అక్కడ నుండి స్టూల్స్ అనేవి హార్డ్ అవుతాయి. బేసిక్గా ఏంటిదంటే ప్రతి ఒక్క లెవెల్లో డిఫరెంట్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, మనం ఆవు పాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఆవు పాలు అనేది మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది, ఓవరాల్ హెల్త్కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? టు బీ ఫ్రాంక్, చూడాలంటే ఆవు పాలు అనేది మనం బై బర్త్ నుండి చూసుకుంటే మన పేరెంట్స్ చాలా అంటే దట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ వెన్ వీఆర్ గ్రోయింగ్ అప్. ఏంటిదంటే మమ్మీ మార్నింగ్ లేవగానే పాలు అనేది ఖచ్చితంగా ఇచ్చేది. అంటే బై టైం ఏమైంది అంటే దాంట్లో అడల్ట్రేషన్స్ కానీ అవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ అనేది తగ్గుకుంటూ వెళ్ళింది. సో ఇప్పుడు ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ మనది ఏంటిదంటే ఈజ్ మిల్క్ మ్యాండేటరీ? ఇది మన ఫస్ట్ క్వశ్చన్. మ్యాండేటరీ అనేది అయితే కాదు. బేసికలీ తాగితే మంచిదా? తాగితే మంచిది, బికాస్ కాల్షియం ఉంటుంది, దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. సో అలాగా అది చాలా మంచిది. బట్ మ్యాండేటరీయా? కాదు. అంటే మిల్క్లో ఉన్నదే మనకు వేరే దేంట్లో ఉండదా? అట్లేం లేదు. మిల్క్లో ఉన్న ఏవైతే మనకు కాల్షియమ్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనకు వేరే డైటరీ ఏవైతే ఉంటాయో దాంట్లో ఫుడ్ ద్వారా కూడా దొరుకుతుందండి. అయితే ఎంత మోతాదులో తీసుకోవాలి ఇన్ డే అంటే ఏం చెప్తారు? నార్మల్గా అయితే ఇప్పుడు మనం ఉన్నాం అడల్ట్స్కి, రైట్, ఎంత తీసుకోవాలి అంటే దీంట్లో కూడా ఒక ఫిక్స్డ్ క్రైటీరియా అన్నట్టు లేదండి. బేసిక్గా చూసుకుంటే డైటరీ నార్మల్గా మిల్క్ అనేది మనం 250 to 350 ml అనేది నార్మల్గా తీసుకోవచ్చు. బట్ నాట్ నెసెసరీలీ ఎవ్రీ డే యూ హ్యావ్ టు టేక్ దట్ మచ్ అనేది అట్లా ఏం లేదు. ఫిక్స్డ్ క్రైటీరియా అన్నట్టు ఏం లేదు. అలాగే మీరు ఇందాక అన్నారు కాల్షియం ప్రోటీన్స్ ఉంటాయి మిల్క్లో అని, అవి ఎలా మనకి హెల్త్ బెనిఫిట్స్ చేస్తుంది? ఎలా నిజంగానే బోన్స్కి స్ట్రెంథెన్ చేస్తుందా? డెఫినెట్లీ చేస్తుందండి. బికాస్ కాల్షియం అనేది మనకు బాడీలో ఎప్పుడైతే మనం ప్రోటీన్స్ కానీ కాల్షియం కానీ ఏదైతే తీసుకుంటామో అవన్నీ అబ్జార్ప్షన్ అయిన తర్వాత బోన్స్ డెవలప్మెంట్, ఇంకా ప్రోటీన్స్లో అంటే మన మసిల్ మాస్ డెవలప్మెంట్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సో చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. దట్స్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటిదంటే కాల్షియం ప్రోటీన్స్ అనేది ఇంపార్టెంట్, బట్ నాట్ నెసెసరీలీ యూ హ్యావ్ టు టేక్ ఇట్ త్రూ మిల్క్ ఒకటే అనేది అట్లా లేదు.
వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్, హ్మ్. అసలు పిల్లలకి పాలు ఇవ్వాలా వద్దా అనే ఫస్ట్ డౌట్ చాలా మందిలో ఉంటది. ఓకే. ఇవ్వొచ్చా ఆవు పాలు పిల్లలకి? అండ్ ఇస్తే ఏ ఏజ్ తర్వాత ఇవ్వాలి? రైట్. వెరీ గుడ్ క్వెషన్ అండి. బేసిక్‌గా ఏంటిదంటే పిల్లలు అంటే పిల్లలని మనం డివైడ్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ 6 మంత్స్ ఆఫ్ లైఫ్ అంటే ఇన్ఫాన్స్‌లో మనం కౌ మిల్క్ అనేది ఇవ్వం. ఇవ్వము. దీంట్లో ఎక్స్‌క్లూజివ్ కౌ మిల్క్ కాదు. దాంట్లో అంటే మన గైడ్‌లైన్స్ ఏమంటాయంటే ఫస్ట్ 6 మంత్స్ ఆఫ్ లైఫ్ ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. అసలు దాని తప్ప ఇంకా ఏమి వాటర్ కూడా ఇవ్వద్దు పిల్లలకు. బికాస్ వాట్ ఎవర్ దే వాంట్ వాటర్ కానీ కాల్షియం కానీ మనకు ఏ మినరల్స్ కానీ ఒకవేళ ప్రోటీన్స్ కానీ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ త్రూ మదర్ మిల్క్. సో దట్ ఈస్ సఫిషియంట్. 6 మంత్స్ వరకు సఫిషియంట్. 6 మంత్స్ తర్వాత బేబీ సైజ్ పెరిగే కొద్దీ వి విల్ స్టార్ట్ గివింగ్ అనదర్ టాప్ అప్ ఫీడ్ అనమాట. అవన్నీ ఇచ్చిన తర్వాత కూడా బేసికలీ మనం మదర్ని ఏం అడ్వైజ్ చేస్తామంటే 2 ఇయర్స్ వరకు ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి. దాంతో పాటు వేరే ఫుడ్ కూడా ఇస్తాము అట్లా. సో అయితే 2 ఇయర్స్ తర్వాత చైల్డ్ కి మామూలుగా మనం మిల్క్ ఆవు పాలు ఆవు అలవాటు పాలు చేయొచ్చు. కానీ 6 మంత్స్ తర్వాత కూడా స్లోగా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చైల్డ్ లో? బేసికల్లీ ఏంటిదంటే మన గ్రోత్ అనేది చైల్డ్లో మన బోన్స్ వల్లే, ఓకే. మసిల్ మాస్ గెయినింగ్. సో బోన్స్లో ఏంటిదంటే వీ నీడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం. ఇంకోటి ఏంటిదంటే మసిల్ మాస్ గెయినింగ్లో ప్రోటీన్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ వీఆర్ గెటింగ్ త్రూ అ మిల్క్. సో దట్స్ అ గుడ్ యాడ్ ఆన్ రైట్. ఫర్ ఎనీ కిడ్. ఇందాక మనం అడల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం ఎంత కన్జ్యూమ్ చేయాలి అని. Right. మరి చైల్డ్ కి ఎంత ఇవ్వాలి? పొద్దున్న లేవగానే అమ్మ అంటుంది గ్లాసుడు పాలు ఇచ్చి స్కూల్కి వెళ్ళే ముందు తాగేసే అంటుంది. సో ఇస్ ఇట్ రైట్ వే? అసలు ఎంత తీసుకోవాలి? ఎంత తీసుకోవాలనేది ఇప్పుడు కూడా దీంట్లో పిల్లలు కూడా ఏమి అది ఓకే, అది లేదు. ఫిక్స్డ్ క్రైటీరియా అన్నట్టు లేదు. బేసికల్లీ ఏంటిదంటే వి మేక్ ఇన్ హ్యాబిట్. అంటే లేచిన తర్వాత విల్ గివ్ అరౌండ్ 200 to 250 ml ఆఫ్ మిల్క్ అన్నట్టు. సో అవన్నీ చేసుకుంటా ఉంటే సో దట్స్ ఇనఫ్. డాక్టర్, ఇప్పుడు ఫుల్ క్రీమ్ ఉంటుంది, లో ఫ్యాట్ మిల్క్ ఉంటుంది, వీటన్నిటిలో ఏది బెటర్ తీసుకోవాలి అంటారు? ఇవన్నీ ఏంటిదంటే ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేయి లో ఫ్యాట్ మిల్క్ కానీ స్కిమ్ మిల్క్ కానీ ఫుల్ Toned milk క్రీమ్ టోన్ అంటుంటారు. మిల్క్ కానీ. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ బీన్ హ్యాపెనింగ్ దీస్ డేస్ అనమాట. అంటే ఐ ఫీల్ అడల్ట్రేషన్ కూడా కొన్ని ఎక్కువ అవుతుంది. విషయాల్లో జరుగుతుంది. ఆ అడల్ట్రేషన్లో చాలా యూరియా యాడ్ చేయడు కానీ ఇవన్నీ. సో దే ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ గెటింగ్ యాడింగ్ అప్. సో ఫుల్ క్రీమ్ అనేది బేసికలీ కిడ్స్ కెన్ టాలరేట్ ఇట్. అంటే ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇవి లేవో వాళ్ళు తీసుకోగలుగుతారు. ఓకే. బట్ స్కిమ్ మిల్క్ వచ్చేసి ఇవన్నిటికీ ఏంటిదంటే సో ఎల్డర్లీ పీపుల్ ఆల్సో కెన్ టేక్ ఇట్. ఇట్స్ నాట్ Okay. దట్ హెవీ ఫర్ అన్ ఇంటెస్టైన్ అట్లా. అలాగే ఇప్పుడు టూ మచ్ మిల్క్ తాగామనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోవచ్చా? టూ మచ్ మిల్క్ తాగితే కాన్స్టిపేషన్ వస్తుంది. రైట్. కాన్స్టిపేషన్ అనేది అవుతుంది. హార్డ్ స్టూల్స్ హార్డ్ అనేవి అవుతాయి. బికాస్ దానివల్ల దాని రిలేటెడ్ ఇష్యూస్ అన్నట్టు రావచ్చు కానీ ప్రైమరీలీ మిల్క్ తీసుకుంటే ఈ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అయితే ఫ్యాక్ట్ కాదు. కొంతమంది ఇంకా తల్లులు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా మిల్క్ తాగండి వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు అని 2 times ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అందులో Yeah, కొంచెం yeah. ఏదైనా పౌడర్ వేసి ఇస్తూ ఉంటారు. Yeah, yeah. అలా చెయ్యొచ్చా? నిజంగానే వెయిట్ గెయిన్ అవుతుందా అన్నిసార్లు ఇచ్చినా గానీ? అసలు పాల వల్ల వెయిట్ గెయిన్ అవుతుందంటారా? ఒకవేళ ఫ్యాటీ మిల్క్ తీసుకుంటున్నాము Okay. అంటే అవుతుందండి. ఫ్యాట్స్ అనే డిపాజిషన్ అవుతాయి కాబట్టి అవుతుంది, వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. ఇప్పుడు ఏంటిదంటే అది నెసెసరీయా పిల్లలకు అది ఖచ్చితంగా తీసుకోవాలా అంటే అది మ్యాండేటరీ అనేది అయితే చెప్పను. అంటే ఇంత రోజు పొద్దున్న లేచి తీసుకోవాలి ఈవినింగ్ తీసుకోవాలి అనేది అయితే మ్యాండేటరీ కాదు. Right. బట్ ఏంటిదంటే మోడరేషన్లో ఏ పని చేసినా కూడా బాగుంటుంది. మళ్ళీ వెయిట్ లాస్ కోసం కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ డైట్ లో మిల్క్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చా? ఇస్ ఇట్ బెనిఫిషియల్? బెనిఫిషియల్ అన్నట్టు ఏం లేదు. అంటే స్కిమ్ మిల్క్ కానీ టోన్ మిల్క్ కానీ వాళ్ళు తీసుకోవచ్చు. బేసికల్లీ ఏంటిదంటే ఇప్పుడు మనము కొంతమంది ఏంటంటే బై ఏజ్ యూ విల్ హ్యావ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ అవన్నీ అవుతాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై అంటే మనకి అనేది ఎంత మిల్క్ అనేది సఫిషియంట్ రైట్. అనేది చేసుకోవాలి. ఒకవేళ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నా కూడా
it's not necessary that you have to completely stop milk and all. You need to know how to take it. అసలు And ఫస్ట్ లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే మనం ఎలా తెలుసుకోవాలంటారు డాక్టర్? లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది బేసిక్గా ఏంటిదంటే మనకు లాక్టేజ్ అనేది ఒక ఎంజైమ్ ఉంటుందండి ఇంటెస్టైన్లో. ఏంటిదంటే మనం తీసుకున్న మిల్క్ని బ్రేక్ చేసి ఈజీగా బాడీని అబ్జార్ప్షన్ అనేది చేసుకుంటుంది. రైట్. ఈ ఎంజైమ్ అనేది మనం తీసుకోకపోతే దెన్ ఎంజైమ్ అనేది మన బాడీలో బై ఏజ్ తగ్గిపోతుంది. కొంతమందిలో ల్యాకింగ్ ఉంటుంది, ఓకే. అసలు బిగినింగ్ నుండే ఉండదు. సో దే హ్యావ్ దట్. కొంతమందికి ఏంటంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ బై బర్త్ ఉంటుంది, కొంతమందికి అంటే ఏజ్ పెరిగే కొద్దీ లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది వస్తుంది. ఓకే. ఆటో ఇమ్యూన్ లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, క్రాన్స్, ఇవన్నిట్లో కూడా లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. అంటే అట్లాంటి ఎవరైతే ఉంటారో హూ ఎవర్ హ్యాస్ అన్ లాక్టోస్ ఇంటాలరెన్స్, అంటే దే హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ అన్ అమౌంట్ ఆఫ్ మిల్క్ దే ఆర్ టేకింగ్, అండ్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఇన్ ఎక్సెస్ క్వాంటిటీ వాళ్ళకి అనేది ఇష్యూస్ ఉంటాయి. మిల్క్ కాకపోయినా కూడా ఒకవేళ వాళ్ళు అదే మిల్క్లో ఉన్న మనకు మినరల్స్ కానీ, కాల్షియం, పొటాషియం ఏదైతే ఉందో, ప్రోటీన్స్ ఏవైతే మనం కావాలనుకుంటున్నామో, ఇఫ్ దే హ్యావ్ టు గెట్ ఇట్, దే కెన్ ఈవెన్ గెట్ ఇట్ త్రూ అండ్ డైరీ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఏంటిదంటే పన్నీర్ ఉంది, కర్డ్ ఉంది, బటర్ మిల్క్ ఉంది, చీజ్. సో దీస్ ఆర్ ఆల్ డజంట్ హ్యావ్ లాక్టోస్ ఇన్ ఇట్. ఘీ, దీంట్లో కూడా లాక్టోస్ ఉండదు. సో ఆ ప్రోడక్ట్స్ అనేది అయితే తీసుకోవచ్చు వాళ్ళు. ఓకే. సో నేను లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఇవి కూడా తీసుకోవచ్చు అంటారా? కర్డ్, మిల్క్? కర్డ్ తీసుకోవచ్చు, డెఫినెట్లీ. ఓకే. కర్డ్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ తీసుకోవచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు అండి. అలాగే డాక్టర్, కౌ మిల్క్ లో ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాట్స్ అనేవి హార్ట్ హెల్త్ కి కూడా ఇంపార్టెంటా? అంటే మెరుగుపరుస్తుందా? ఇస్ ఇట్ గుడ్ ఫర్ హార్ట్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ నాట్ బ్యాడ్ ఫర్ హార్ట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఓకే. అంటే ఒక మోడరేషన్ అనేది, ఇప్పుడు మనం మిల్క్లో ఏం చేస్తామంటే పైన ఉన్న మీగడ కానీ తీసేసి మనం దాంతో బటర్ కానీ, చీజ్ కానీ, ఘీ కానీ చేసుకొని వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ఎక్సెస్ క్వాంటిటీ అంటే అది మళ్ళీ హార్ట్ పెయిన్ అనేది ఎఫెక్ట్ పడుతుంది. ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్ టు ఎనీథింగ్. మనం ఇందాక మాట్లాడుకున్నాం ఎక్కువ పాలు తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని. బట్ అది ఎందువల్ల వస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటిదంటే మీరు చూసుంటారు, ఎల్డర్లీ పేషెంట్స్ ఎవరైనా మీ ఇంట్లో కానీ ఫాదర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు అంటూ ఉంటారు అనమాట, గ్యాసెస్ ఫామ్ అవుతున్నాయి, గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ ఏంటిదంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ లాక్టోస్ ఇంటాలరెన్స్. బికాస్ లాక్టేజ్ ఎంజైమ్ ఏదైతే ఉందో మనం ఏజ్ పెరిగే కొద్దీ దాని ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుందండి ఇంటెస్టైన్లో. అది ఎట్లయితే తగ్గుతూ ఉంటుందో పేషెంట్ విల్ కంప్లైంట్స్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫ్లేటులెన్స్ కానీ, గ్యాస్ అబ్డామినెంట్ టైట్ ఉండడు కానీ, ఇవన్నీ కంప్లైంట్స్తో వస్తారు. దెన్ వెన్ యూ టెల్ దెమ్ that you are lactose intolerant, initially they won't realize it because they have been taking it for ages కదా. ముందు నుండే తీసుకుంటున్నారు, మిల్క్ ఫామ్లో తీసుకుంటున్నారు, కాఫీ, టీ దీంట్లో తీసుకుంటున్నారు. సో వాళ్ళకు అది అర్థం అవ్వట్లేదు. బై టైమ్ వెన్ దే స్టాప్ టేకింగ్ మిల్క్ అండ్ ఆల్ దీస్ సిమ్టమ్స్ విల్ గో. అసలు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు అలాంటి సిమ్టమ్స్ ఏంటి గుర్తుపట్టాలంటే ఇప్పుడు మన ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? వాళ్ళకి ఎక్సెసివ్ ఫ్లేటులెన్స్ ఉంటాయండి. ఓకే, గ్యాస్ పాస్ అవుతుంది, ఎక్కువ అబ్డామినెంట్ టైట్నెస్, క్రాంప్స్ వస్తాయి. అంటే మనకు నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటారు, అబ్డామినల్ టైట్నెస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ సిమ్టమ్స్ ఆఫ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ అండి. ఓకే. అలాగే కొంతమందికి ఎలర్జీ అంటారు పాలంటే, దానికి కూడా ఏమైనా రీజన్స్ ఉంటాయా? అది పెద్ద టర్మినాలజీ అండి. కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అనేది ఒక టర్మ్ ఉంది. అది బేసిక్ ఏంటిదంటే దట్ హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్ వెరీ ఎర్లీ. దాని ఎలర్జీ, కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ ఏదైతే ఉంటుందో అది ఎర్లీ స్టేజెస్లో మనము ఐడెంటిఫై చేయలేదనుకోండి, కొన్నిసార్లు దట్ మే గోయింగ్ టు ఎనఫైలాక్సిస్ ఆల్సో. కొన్ని పేషెంట్స్ మేము ఇలా కూడా చూస్తాము, ఏంటిదంటే కౌ మిల్క్ అనేది కొంతమందికి పడదు. అంటే మనం ఏమనుకుంటాము, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ అరౌండ్ లైక్ 3 months to 4 months of age group and he is having all the allergic symptoms అనమాట. మీకు అర్థం అవ్వట్లేదు ఎక్కడి నుండి అవుతుంది అనేది. సో కొన్ని కేసెస్లో ఇలా కూడా చూసాం, ఏంటిదంటే మదర్ ఈస్ కన్స్యూమింగ్ కౌ మిల్క్ and that's going through a breastfeeding and that kid is getting affected because of
కౌ మిల్క్ ప్రోటీన్ ఓహ్! ఎలర్జీ అనేది. రైట్. ఓకే. సో, ఇలా గూడా ఉంటాయండి. ఈ కేసెస్ గూడా ఉంటాయి. ఇప్పుడు మనం బయట నుంచి పాలు తెచ్చుకోగానే బీట్ ప్యాకెట్ మిల్క్ ఆర్ డైరెక్ట్ కౌ నుంచి తెచ్చుకున్నా గానీ బాయిల్ చేస్తూ ఉంటాం. రైట్. సో, బాయిల్ చేసినప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతాయా? ఎంత వరకు మనం బాయిల్ చేయొచ్చు? యాహ్! కొంతమంది పదే పొద్దున బాయిల్ చేస్తారు. మళ్ళీ నైట్ ఈవినింగ్ కావాలంటే ఈవినింగ్ చేస్తారు. నైట్ కూడా చేసుకుంటారు. నైస్. సో, అలా చెయ్యొచ్చా? మనకు ప్యాకెట్ మిల్క్ అన్నారు గదా! హ్మ్. సో, దే ఆర్ ఆల్రెడీ పాస్చరైజ్డ్. యాహ్! అంటే అయన్నీ పాస్చరైజేషన్ అయిపోయింది. దే హ్యావ్ దట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్‌లో ఇంత మినిట్స్ అనేది చేయాల్సిందుంటది. అయన్నీ పాస్చరైజ్ అయ్యి ఉంటాయి. ఓకే. సో, ఆల్రెడీ అయిపోయినాయి. హ్మ్. దాంట్లో మీరు ఎంత ఎంతసేపు మీరు బర్న్ చేసినా, దాన్ని ఎంతసేపు కాగిచ్చినను గూడా దాంట్లో మనకు ఎలాంటి ఆహ్, న్యూట్రిషన్ అహా! వాల్యూస్ లేవంటారు. లేవండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు కౌ మిల్క్ మనం న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతదా బాయిల్ చేస్తే? ఆ! అంటే న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గదు. కానీ హ్మ్. బాయిలింగ్ ఒక టెంపరేచర్ అనేది ఉంటది. ఓకే. సో, ఇంత మినిట్స్ అండ్ వితిన్ దట్ టెంపరేచర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్, దట్ మిల్క్ విల్ గెట్ పాస్చరైజ్డ్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. అంటే ఆన్ అన్ యావరేజ్ ఎంత బాయిల్ చేసుకోవచ్చు? ఎన్ని మినిట్స్? ఇట్స్ అరౌండ్ లైక్ 4-5 మినిట్స్ అనేది ఉంటదండి అట్లా. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఒకసారి బాయిల్ సర్టెన్ ఏజ్. చేసినాక మళ్ళీ చేసుకొని తాగితే తాగొచ్చండి. మళ్ళీ బాయిల్ చేయొచ్చు. చేయొచ్చు. ఏం హీట్ కాదు. చేసి తాగితే. మిల్క్‌లో ఏంటిదంటే రీహీటింగ్ అనేది బేసిక్‌గా ఏంటిదంటే ఇంకా అది కండెన్స్ అయితా ఉంటది. ఎంత హ్మ్. మీరు బాయిల్ చేసే కొద్దీ ఆ కండెన్సేషన్ అనేది పెరుగుతా ఉంటది. ఆ కండెన్స్ అయిన తర్వాత మనం కన్జంప్షన్‌లో ఏంటిదంటే యూ ఆర్ రెడ్యూసింగ్ ది క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్. అంటే హ్మ్. దాంట్లో ఉన్న నీళ్ళ క్వాంటిటీని తగ్గిచ్చేస్తున్నారు కాబట్టి వెన్ యూ ఆర్ టేకింగ్ మిల్క్ విచ్ ఈస్ రీబాయిల్డ్ యూ విల్ హావ్ దట్ కాన్‌స్టిపేషన్ అండ్ ఆల్. హ్మ్. అట్లా. సార్ అలాగే మనం హెల్త్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ పాస్చర్డ్ మిల్క్ ఉంటది అండ్ రా మిల్క్ ఉంటది. హ్మ్. ఏంటి రెండిటికి డిఫరెన్స్ ఏంటి హెల్త్ పరంగా అంటే ఏం చెప్తారు? అంటే పాస్చరైజ్ మిల్క్ అంటే ఏంటిదంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియల్ కంటెంట్ ఏంటిదంటే అది చంపేస్తదనమాట. హ్మ్. ఓకే. సో, టూ రా మిల్క్‌లో ఉన్నది. ఆ! రా మిల్క్‌లో ఉన్నది పాస్చరైజేషన్ బాక్టీరియా. అనేదైతే చేయాలి ఖచ్చితంగా. ఓకే. డైరెక్ట్ మిల్క్ అయితే తాగొద్దు. తాగకూడదు అంటారు. అవును. దట్స్ నాట్ గుడ్ బేసికల్లీ బికాస్ హ్యూమన్ బాడీ కోసం అనేది ఆ బ్యాక్టీరియా అనేది సపోర్టివ్ ఉండదండి. హ్మ్. హ్మ్. సో, యూ హ్యావ్ టు బి వెరీ కీన్ బిఫోర్ డ్రింకింగ్ కౌ మిల్క్ డైరెక్ట్‌లీ హ్మ్. యూ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ ష్యూర్. ఓకే. హ్మ్. డాక్టర్ మిల్క్ తాగడం వల్ల మన బాడీలో యాంటీబాడీస్ తగ్గిపోతాయి అంటుంటారు. హ్మ్. హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయంటారు. హ్మ్. స్పెషల్లీ ఆడపిల్లలు ఎవరైతే ఇప్పుడు 14, 15 ఉంటాయో రైట్. అంతకుముందు నుంచే మనకి మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది అంటూ ఉంటారు. రైట్. ఇదేంది మిల్క్ తాగడం వల్ల అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. డస్ రైట్. ఇట్ రియల్లీ ఎఫెక్ట్ ఆన్ యాంటీబాడీస్ అండ్ హార్మోన్స్ వెరీ కౌ గుడ్ మిల్క్? అండి. ఇది చాలా మంచి క్వెషన్ బేసికల్లీ. హ్మ్. నాట్ ఓన్లీ ఫర్ ఆడపిల్లలు, హ్మ్. మేల్స్‌కి గూడా. బేసికల్లీ ఏంటిదంటే ఆహ్, అడల్ట్రేషన్ ఏ రేంజ్‌లో అయితుంది అంటే బేసికల్లీ ఒకటి మనకేం తెలిసిందేందంటే యూరియా దాంట్లో మిక్స్ చేస్తారు. సో దట్ షెల్ఫ్ లైఫ్ అనేది పాలది పెరిగిపోతుంది. మనం చిన్నగున్నప్పుడు చూసుకుంటే మన దగ్గర ఇంట్లో ప్యాకెట్ పాలొచ్చినా గూడా మమ్మీ వాళ్ళు అనేవారు, "అరే! తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేయి మళ్ళీ పాడైపోతాయి" అని. హ్మ్. ఇప్పుడు, రైట్. ఇప్పుడు మీరు ఒక 8 అవర్స్, 10 అవర్స్ మిల్క్ గూడా బయట పెట్టినా గూడా ఆ మిల్క్ ఏం గాదు. ఎందుకంటే దాంట్లో యూరియా ఉంది. హుహు. ఓకే. సో, ఓకే. దట్స్ ది రీజన్ వై దీస్ థింగ్స్ ఆర్ చేంజ్డ్. అది గాకుండా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటిదంటే కౌ. ఒక కౌ ఉంది. కౌకి వీళ్ళు దే ఆర్ నాట్ మీటింగ్ ఎన్ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్. సో, దే ఆర్ గివింగ్ స్టెరాయిడ్స్. హ్మ్. కౌకనే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తారు. సో, అల్టిమేట్‌లీ ఏంటిదంటే దట్స్ గెట్టింగ్ ఎక్స్‌క్రీటెడ్ త్రూ మిల్క్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కన్జ్యూమింగ్ ఇట్. బీ ఇట్ ఫీమేల్ ఆర్ మేల్. మేల్ కన్జంప్షన్‌లో వాళ్ళకు గైనకోమేసియా అనేది, హ్మ్. ఫీమేల్ ఏవైతే స్టెరాయిడ్ వల్ల బ్రెస్ట్ ఫార్మేషన్ అనేది మేల్స్‌లో అవ్వడు. ఓకే. హ్మ్. ఇవన్నీ అయితాయి. హ్మ్. అట్టే మీరు ఇవేవైతే చెప్పారో హార్మోనల్ చేంజెస్. ఇంబాలెన్సెస్, యెస్. చేంజెస్ యూ కెన్ సీ. హ్మ్. వైస్ వర్సా అండి అది. హ్మ్. హ్మ్. అలాగే మిల్క్ తాగడం వల్ల కోల్డ్ ఇంక్రీజ్ అవుతది. ఫ్లమ్ ఫార్మ్ అయిపోతది అంటూ ఉంటారు. ఈస్ ఇట్ ట్రూ? లేదండి. అదొక మళ్ళీ ఆ! మిత్తే అది అంటారా? మిథ్యే అండి అది. హ్మ్. అది సో, మాత్రం మరి మిథ్యే. కోల్డ్‌లో ఉన్నప్పుడు వేడి పాలు గూడా మనం ఇస్తూ ఉంటారు. ఆ! మిరియాల పాలేసి ఆ! ఇస్తుంటారు. అంటే వేడి పాలు గాకుండా వేడి నీళ్ళు తాగండి. అది ఓకే. కూడా సిమిలరే. అంటే ఏంటిదంటే వెన్ యూ టేకింగ్ హాట్ వాటర్ ఆర్ ఎనీ హాట్ సబ్స్టెన్స్ త్రూ యువర్ థ్రోట్ మీ ఏదైతే కంజెషన్ ఉందో అది తగ్గుతది. వాసో డైలిటేషన్ అయితది. సో, వెసల్స్ అనేవి డైలేట్ అయితాయి. హ్మ్. సో, అది మీరు వేడి పాలనేదే కాదు, వేడిది ఏం తీసుకున్నా కూడా సో, మీరు కాశ్మీరీ తీసుకుంటే వాళ్ళు కోల్డ్ అయినప్పుడు వాళ్ళేం చేసుకుంటారు, ఆహ్, వాటర్‌ని ఫుల్
చాలా చేస్తారు. బాయిల్ చేసుకొని దాంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కేసర్ వేసుకుంటారు. వావ్! సో దే విల్ హ్యావ్ దట్ కేవానో కహావానో అంటారు దాన్ని. సో సో ఇట్ వాళ్ళ సూతన్స్ ద గ్లాండ్ యాహ్! ఇక్కడ. అదే. సో అది మిల్క్ తీసుకున్నా, కహావా తీసుకున్నా, లేదు వాటర్ తీసుకున్నా సో ఇట్స్ సార్ట్ ఆఫ్ సేమ్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కౌ మిల్క్ తీసుకోవచ్చా? ఆవు పాలు తీసుకోవచ్చా? యాహ్! అంటే బేసికల్లీ ఏంటిదంటే లాక్టోస్ విత్ షుగర్ అన్నమాట బేసికల్లీ ఇది ఉంది. హ్మ్. హ్మ్. ఆహ్, అంటే కొంచెం షుగర్ కంటెంట్ ఉంటది మిల్క్‌లో. మిల్క్ ఇట్‌సెల్ఫ్ హ్యాస్ సమ్ షుగర్ కంటెంట్. ఓకే. దానివల్ల అంత ఎఫెక్ట్ సడెన్ ఏమవ్వదా? స్పైక్స్ అవ్వడు గానీ ఇట్లాంటివి అనేది అయితే కావు. హ్మ్. బ్లడ్ షుగర్ లెవెల్స్‌నైతే ఏమి ఎఫెక్ట్ చేయదా? అయితాయండి. కానీ ఏంటిదంటే మనం షుగర్ తీసుకున్నట్టు అంటే రైస్‌లో ఉన్న షుగర్ లెవెల్స్ గానీ దాన్ని మ్యాచ్ చేయదు. అంత ఏముండదు. ఓకే. ఇప్పుడు అడల్ట్స్ కాకుండా అడల్ట్స్ కన్నా ఓల్డర్ అడల్ట్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా! ఓకే. వాళ్ళు ఆవు పాలు తీసుకున్నప్పుడు వాళ్ళకెలాంటి బెనిఫిట్స్ అందుతాయి? ఆ! డెఫినెట్‌లీ. అంటే ఇప్పుడేంటిదంటే ఫీమేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్. హ్మ్. ఆహ్, దాంట్లో ఏంటిదంటే దే విల్ హ్యావ్ ఆస్టియోపోరోసిస్. ఎందుకంటే హార్మోనల్ అయి చేంజెస్ అయితాయి కాబట్టి ఒక పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్స్ ఏందంటే ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ అనేది తగ్గుతా ఉంటది. హ్మ్. సో, ఆ బోన్ డెన్సిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. కాల్షియం తీసుకుంటున్నారు కదా! హ్మ్. ఇండైరెక్ట్‌లీ హ్మ్. కాల్షియం తీసుకుంటున్నారంటే అది హెల్ప్‌ఫుల్లే. ఓకే. మిల్క్ ఈజ్ హెల్ప్‌ఫుల్ ఇన్ కాల్షియం యాస్ వెల్ యాస్ ప్రోటీన్. సో, సో, దట్స్ వాళ్ళకి హెల్ప్‌ఫుల్. కూడా బెనిఫిట్ అవుతూ ఉంటది. డెఫినెట్‌లీ. అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ నాట్ హావింగ్ లాక్టోస్ ఇంటాలరెన్స్. ఓకే. అది. హ్మ్. మోడరేషన్‌లో ఏది చేసినా బావుంటదండి. సో, అదే గాకుండా ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఇన్ ఎక్సెస్ క్వాంటిటీ అనుకోండి. రైట్. సో, ఎవ్రీథింగ్ హాస్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. హ్మ్. హ్మ్. అలాగే మీరు ఎక్సెస్ మిల్క్ అంటున్నారు కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ పిల్లల్లో వస్తుందా ఎక్కువగా తీసుకుంటే? లెస్ లైక్లీ అండి. ఓకే. ఆ! లెస్ దానికి దీనికి ఏమంత పొంతన ఆ! లెస్సా? ఏముండదండి ఓకే. దానివల్ల. డాక్టర్ నైట్ టైమ్ పాలు తాగితే మంచిగా నిద్ర పడుతుంది అంటూ ఉంటారు. ఆ! ఈవెన్ నార్మల్‌గా అయినా చెప్తూ ఉంటారు. పాలు నైట్ వేడి చేసుకొని తాగండి మంచి నిద్రొస్తుంది అంటూ ఉంటారు. అది నిజమా? లేకపోతే ఈస్ ఇట్ ఎ కంప్లీట్ మిత్? మిత్ కాదండి. బేసిక్ ఏంటిదంటే సీ మన పూర్వకాలం నుండి వస్తుంది ఇది. ఇప్పటిది హ్మ్. గాదు. ఓకే. యాహ్! సో, అందరు ముందు నుండి అనేవాళ్ళు. హ్మ్. ఏంటిది రాత్రి పండుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగి పండుకోండి మంచిగా పండుకోవచ్చు అనేది. బేసిక్‌గా ఏంటిదంటే వెన్ యూ ఆర్ టేకింగ్ మిల్క్ బిఫోర్ స్లీప్ ఏంటిదంటే యువర్ స్టమక్ ఈస్ ఫుల్. ఓకే. హ్మ్. ఆ స్టమక్‌లో ఏంటిదంటే ఏ యాసిడ్ ప్రొడక్షన్స్ అయినా గూడా అది యాసిడ్ ఈస్ గోయింగ్ అండ్ యాక్టింగ్ ఆన్ ఇది మన మిల్క్ పైన అయన్నీ. సో, గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ గానీ ఇవన్నీ తగ్గిపోతాయండి. ఓకే. దానివల్ల పేషెంట్ ఏంటిదంటే లైక్ వెన్ దే ఆర్ టేకింగ్ మిల్క్ బిఫోర్ స్లీపింగ్ దే ఆర్ ఫీలింగ్ ఫుల్ అండ్ దే ఆర్ స్లీపింగ్ గుడ్. సో, ఓకే. హ్మ్. మిత్ అనేది గాదు. సో, అది అది ఏదో ఒక ఆ! రకంగా ఉపయోగపడుతుంది. నిజమే ఉపయోగపడుతుంది. అంటారు. రైట్. హ్మ్. హ్మ్. యాహ్! అలాగే మరి నైట్ టైమ్ తీసుకుంటే బెటరా పాలు? ఉదయం తీసుకోవాలా? బేసికల్లీ ఏంటిదంటే మిల్క్ అనేది ఆహ్, ఫ్యాట్ కంటెంట్ అండి బేసిక్‌గా. సో, వెనెవర్ యూ ఆర్ టేకింగ్ మిల్క్ యూ నీడ్ టు హ్యావ్ గుడ్ యాక్టివిటీ బేసికల్లీ. ఓకే. అంటే అది డైజెషన్ గావాలి. సో, దే ఆర్ మెనీ థింగ్స్. సో, హ్మ్. బెటర్ చూసుకుంటే మార్నింగ్ టైమ్ అనేది బెటర్ ఉంటదండి. ఓకే. ఈజీ డైజెషన్ అవుతుంది. యాహ్! ఏమైనా డెఫినెట్‌లీ. ప్రాబ్లమ్స్ ఉన్నా వి కెన్ సాల్వ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. యాహ్! రైట్. రైట్. సో, కొంతమంది హల్దీ మిక్స్ చేసుకుంటారు. యాహ్! హల్దీ మిక్స్ చేసుకుంటారు. కొంతమందేమో మనకి కుంకుమ పువ్వు ఉంటుంది. అది మిక్స్ చేసుకుంటారు. సాఫ్రాన్ అది మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటారు. హ్మ్. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా గానీ యాహ్! చెప్తూ ఉంటారు. నార్మల్‌గా కొంతమందికి అలవాటు ఉంటుంది. హల్దీ గానీ ఇట్లాంటివి యేసుకొని మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటారు. రైట్. ఈజ్ ఇట్ బెనిఫిషియల్ టు అవర్ హెల్త్? హల్దీ గాని, కుంకుమ గాని బీట్స్ సిన్నమన్ హ్మ్. మన దాల్చిని చెక్క అంటాం గదా! అవును. అవును. అది క్లోవ్స్ గానీ ఆహ్, మన ఇవన్నీ ఏంటిదంటే దే విల్ రెడ్యూస్ ది లాక్టోస్ కంటెంట్ ఫ్రమ్ ది మిల్క్. ఓహ్! ఓకే. ఓకే. అది లాక్టోస్ కంటెంట్ అనేది తగ్గుతుంది అంటే మనకు అబ్డామిన్‌లో, ఇంటెస్టైన్‌లో లాక్టేస్ అనే ఎంజైమ్ తక్కువ ఉన్నా గూడా డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. అయిపోతది. ఓకే. సో, ఆ ఈజీ డైజెషన్ ఏదైతే అయితుందో దట్స్ ఇండైరెక్ట్‌లీ హెల్పింగ్ అవర్ బాడీ. ఓకే. అమేజింగ్. అందుకే బహుశా పెద్దవాళ్ళు చెప్తూ వస్తారేమో. రైట్. రైట్. దేర్ ఈస్ పక్కా సైంటిఫిక్ రీజన్ అని చెప్పొచ్చు. డెఫినెట్‌లీ అండి. అలాగే ఇందాక మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు గూడా పాలు తీసుకోవచ్చా? స్కిమ్డ్ మిల్క్ వరకు కొంచెం క్వాంటిటీలో అనేది తీసుకోవచ్చు. హ్మ్. స్కిమ్డ్ మిల్క్ గాని వాళ్ళు దీంట్లో ఏంటిదంటే ఆల్టర్‌నేటివ్స్ తీసుకోవాలి. హ్మ్. 250 ఎంఎల్ గాని, 350 ఎంఎల్ ఏదున్నా గూడా స్కిమ్డ్ మిల్క్ తీసుకుంటున్నారు, ఫ్యాట్ ఫ్రీ మిల్క్ తీసుకుంటున్నారంటే ఏమి ఇబ్బంది ఏం కాదు. హ్మ్.
మీరు చూస్తున్న ఇప్పటి వరకు మీకు తెలిసిన మిత్స్ అండ్ మిస్‌కన్సెప్షన్ ఏంటి ఈ పాల మీద? అంటే మీరు చాలా మంది మీ ఓపికి వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కాబట్టి డెఫినెట్‌లీ. వాట్ ఆర్ ద మిస్ అండ్ సేమ్ మిస్‌కన్సెప్షన్ యూ గో త్రూ? మీరన్నారు గదా! మా బాబు మార్నింగు, నైట్ అసలు మిల్క్ ఇస్తే అస్సలు టచ్చే టచ్ చేయడు, జేయడు సార్. తాగడు. టచ్చే జేయడు. అందుకే గ్రోత్ అనేది అసలు లేదు. హ్మ్. అసలు వీడు గ్రో అవ్వట్లేదు. మిల్క్ అనేది తాగడు సార్ అనేది అంటారు. కానీ గ్రోత్ అనేది మీ మిల్క్ పైన కాదమ్మా. మన జెనెటిక్స్ పైన డిపెండెంట్. హ్మ్. మీ గ్రోత్ బావుంది, మీ హైట్ బావుంది అంటే వాడు హైట్ అయితాడు. మీరు షార్ట్ స్ట్రెచర్ ఉండి వాడిని హైట్ కావాలని చెప్పి మిల్క్ పెడతామంటే వాడు హైట్ కాడు. హ్మ్. హ్మ్. సో దిస్ ఇస్ ఆల్ జెనెటిక్స్ అన్నమాట. జెనెటిక్స్ ఎట్లా ఉంటే అట్లా. హ్మ్. హ్మ్. అయితే పాలు అనేవి మన నిజ జీవితంలో డే టు డే లైఫ్‌లో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందా? తాగకపోతే కూడా బెటరేనా? ముఖ్యంగా కాల్షియం, ప్రోటీన్స్ అందజేస్తుంది అంటూ ఉంటాం గదా! సో, ఆ! తీసుకోకపోతే ఏమన్నా అవుతుందా? ఇండియన్ లైఫ్ స్టైల్‌లో తీసుకుంటే హ్మ్. ఆహ్, మనము మార్నింగ్ లేవంగానే ఎవరైనా టీ, కాఫీ వి స్టార్ట్ విత్ ఆల్ డైరీ థింగ్స్ మిల్క్ ప్రొడక్ట్స్. అవును. హ్మ్. మన డే స్టార్ట్ అయ్యేది. వెజిటేరియన్స్‌లో చూసుకుంటే పనీర్, హ్మ్. మార్నింగ్ బ్రెడ్, బటర్, చీజ్. సో, మనము ఒకవేళ లంచ్ చేస్తున్నా గూడా పైనుండి నెయ్యి వేసుకోవడం. అవును. సో, ఎట్లా చూసుకున్నా గూడా పర్ డే మనకు ఏదో విధానంగా మిల్క్ గానీ, మిల్క్ ప్రొడక్ట్స్ గానీ దేనితోనో ఒక దాంతోని అటాచ్‌మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఉంటది. అవును. ఓకే. ఇప్పుడు మిల్క్ తీసుకోవాలా ఖచ్చితంగా అంటే లేదు. ఓకే. అవసరం లేదు. హ్మ్. అంటే లేదు మిల్క్ ప్లేస్‌లో వేరేవి గూడా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. హ్మ్. మిల్క్ ఆల్టర్‌నేట్స్ చానా ఉన్నాయి. అవన్నీ తీసుకోవచ్చు. అంటే ఓకే. ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటదో వాళ్ళకి లాక్టోస్ ఫ్రీ మిల్క్ ఉంటది. హ్మ్. ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు. టోఫు తినొచ్చు. సోయా మిల్క్ తినొచ్చు. సో, దే హావ్ మెనీ అదర్ ఆప్షన్స్ అన్నమాట. హ్మ్. నాట్ నెసెసరీ దట్ దే హావ్ టు టేక్ మిల్క్ ఎట్ ఎనీ కాస్ట్ అట్లా అనేది అయితే ఏం లేదు. ఓకే. ఒక ఫైనల్ క్వెషన్ డాక్టర్. ఆ! ఇప్పుడు ఎవరైనా మిల్క్ తీసుకునేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? వాళ్ళు తెలుసుకోవాల్సినవి హుహు. అంటే ఏం చెప్తారు? ఫస్ట్ పాస్చరైజేషన్. హ్మ్. ఇంకోటి ఇఫ్ యూ ఆర్ టేకింగ్ డైరెక్ట్ కౌ మిల్క్ అంటే మనం ఏమనుకుంటున్నాము ఇప్పుడు అంత ప్యాకెట్స్‌లో యూరియా అనేది అడల్ట్రేషన్ అనేది ఉంటుంది. సో, మనం దీన్ని డైరెక్ట్ కౌ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర నుండి తీసుకుందాం అనుకుంటాం. కానీ వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్స్ గానీ, యాంటీబయాటిక్స్ గానీ దానివల్ల స్టెరాయిడ్ కంటెంట్ దాంట్లో పెరిగి దానివల్ల అయ్యే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఒకవేళ కౌ మిల్క్ తీసుకుంటున్నారంటే యూ హ్యావ్ టు బీ వెరీ ష్యూర్ దట్ కౌ ఈజంట్ గెట్టింగ్ ఎనీ అదర్ సార్ట్ ఆఫ్ ఇంజెక్షన్స్ గానీ, హ్మ్. అంటే మిల్క్ ప్రొడక్షన్ పెంచడు గానీ, హ్మ్. హెల్త్ ఇష్యూస్ గానీ అయన్నీ చూసుకోవాలి. రైట్. హ్మ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. చూసారు గదా! ఆవు పాలు తీసుకోవడం హెల్త్‌కి మంచిదే. అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించి తీసుకుంటే బెటర్ అంటున్నారు డాక్టర్. అలాగే ఆవు పాల వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. మరీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్సెస్‌గా తీసుకుంటే గూడా హెల్త్‌కి ప్రాబ్లమ్ అంటున్నారు డాక్టర్స్. సో, దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. స్టే ట్యూన్ టు సాక్షి లైవ్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్.